సాధించి నిత్య జీవితంలో ఈ జ్ఞానాన్ని పాటించమని ఉపదేశిస్తాడు. విష్ణుమూర్తి ఇలా అంటాడు: హే వత్స, స్నానాలు 4 రకాలుగా ఉంటాయి. బ్రహ్మ స్నానం, దేవ స్నానం, నక్షత్ర స్నానం, మానవ స్నానం, దానవ స్నానం. ఈ నిర్ణీత సమయాలలో ఈ పేర్లు ఎందుకు పెట్టడం జరిగింది అనేది నేను చెబుతున్నాను, శ్రద్ధగా విను అంటాడు శ్రీ మహావిష్ణువు. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి 2 గంటల ముందు వస్తుంది. ఉదయం 3:45 నుండి మొదలవుతున్న ఈ స్నానం 5 గంటల వరకు ముగుస్తుంది. ఈ సమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కనుక ఆ సమయంలో స్నానమాచరించడం వల్ల దేవతల ఆశీర్వాదం, అనుగ్రహం మనకి దక్కుతుంది. స్నానమాచరించిన తర్వాత సూర్యునికి నమస్కరించి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలని మనం తీసుకోవచ్చు. సూర్యుడు వస్తున్న సమయంలో మనం తొలి అర్ఘ్యం సూర్యునికి ఇవ్వడం వల్ల ఎంతో గొప్ప విశేష ఫలితాన్ని మనం పొందవచ్చు. అయితే బ్రహ్మముహూర్తంలో చేసే స్నానాన్ని బ్రహ్మస్నానం అంటారు. ఈ బ్రహ్మస్నానం వల్ల మనము సుఖము, సంపత్తి, సంతోషం మరియు పూజ వల్ల మనకి ఎంతో మానసిక ప్రశాంతత, దివ్య తేజస్సుతో మనం ఆ రోజంతా ఉండవచ్చు. అయితే దేవస్నానం, రెండవది దేవస్నానం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో అన్ని గంగా నదుల పేర్లు చెప్పి స్నానం చేయడం కూడా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఈ సమయ స్నానం వల్ల సకారాత్మక గణాలు మనలో ఉత్పత్తి అవుతాయి. ఈ సమయ స్నానం వల్ల ధనం, లాభం మరియు సమృద్ధి